ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లము 10th క్లాస్కే కాకుండా ఫ్యూచర్లో మీరు రాసేటటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకోవడానికి కొన్ని కోచింగ్ సెంటర్లకి డబ్బులు ఇచ్చి అర్థమెటిక్ క్లాసులు వినాల్సి వస్తుంది, ఇలాంటివి కనుక బాగా నేర్చుకోకపోతే. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ 2 ప్లేసెస్, ఈ ప్లేస్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చి 100 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక కారు స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇంకొక కారు స్టార్ట్ అయింది. ఫస్ట్ కార్ స్పీడు సెకండ్ కార్ స్పీడు డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ కాదు, డిఫరెంట్గా ఉన్నాయి. అవి రెండు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. దీనికి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ 100 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ కార్ని మీట్ అవ్వాలి. అయితే ఇక్కడ 2 కేసెస్లో మీట్ అవ్వాలి. సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి, 2 కార్లు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అప్పుడు మనం లాజిక్గా ఆలోచిస్తే దీని స్పీడ్ ఎక్కువ అయితేనే ఇది రీచ్ అవ్వగలదు. లేకపోతే దీని స్పీడ్ ఎక్కువ అనుకోండి, ఇది దాని దగ్గరకు వెళ్ళే లోపల అది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎక్స్ స్పీడే ఎక్కువ ఉండాలి ఇక్కడ, ఎప్పుడు ఆ 2 సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే. ఇలా ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే అప్పుడు చూడండి, రిలేటివ్ స్పీడ్ while cars traveled in same direction. సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ ఏమవుతుందంటే, ఇది కొంచెం ముందుకెళ్తే ఇది ఇంకొంచెం ముందుకెళ్తుంది. కాబట్టి సబ్ట్రాక్ట్ అవుతుంది, x - y km/h అవుతుంది. అట్లా కాకుండా రిలేటివ్ స్పీడ్ వైల్ కార్స్ ట్రావెల్డ్, relative speed while they moving opposite direction. ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇది కొంచెం దూరం వస్తే ఇది కొంచెం దూరం వస్తుంది. కాబట్టి ఈ రెండు యాడ్ అవుతాయి, x + y km/h అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అవి రెండు సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్తుంటే, ఒకటి ముందుకెళ్తే అది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇలా సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్తే ఆ 2 కార్లు మీట్ అవ్వడం కోసం 5 hours తీసుకుంటాయి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఇది కొంచెం ముందుకు వస్తే ఇది కొంచెం ముందుకు వస్తుంది కదా, 1 hourకే మీట్ అవుతాయంట. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం, మనం ఇక్కడ ఒక స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా మనకు గుర్తుంటే, స్పీడ్ చూడండి, ఫస్ట్ కార్ స్పీడ్ ఎక్స్ ఇలాగుంది. సో ఇప్పుడు ఆ 2 ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. మధ్యలో డిస్టెన్స్ ఎంత, 100 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ బై టైం తెలీదు, సో టైమే మనకు అనుకోవాల్సింది. ఎంత టైం తీసుకుంటాయని చెప్పారు వీళ్ళు, 5 hours టైం తీసుకుంటాయి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు. టైం కూడా తెలుసు. సో అప్పుడు స్పీడ్ వచ్చి x - y. సెకండ్ కేసు చూస్తే, లేదు ఇట్లా కూడా రాద్దాం, x - y స్పీడు ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ వచ్చి 100, టైం వచ్చి 5. సెకండ్ కేసులో x + y ఈజ్ ఈక్వల్ టు 100/1. సో x - y ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 20s. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ x + y ఈజ్ ఈక్వల్ టు 100/1 అంటే 100. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతుంది, ఎలిమినేషన్ మెథడ్. సో x హౌ మెనీ x's, 2x, 100 20 120. సో x ఈక్వల్ టు 60. సో 60కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది, 40. సో 60 km/h 40 km/h. సో స్పీడ్ ఆఫ్ ఫస్ట్ కార్ 60 km/h, స్పీడ్ ఆఫ్ సెకండ్ కార్ 40 km/h. ఇలా రాస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 8th ప్రాబ్లం చూస్తే, ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఓ టెక్స్ట్ బుక్ 1382 పేజెస్ ఉన్నాయి, 1382 పేజెస్ ఉన్నాయి. అది 2 పార్ట్స్గా సపరేట్ చేసాం. సో సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్ కంటే 64
పేజెస్ మోర్ ఉన్నాయి. అప్పుడు ఈచ్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయని అడుగుతున్నారు. లెట్ ద నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఫస్ట్ పార్ట్ is equal to x. The number of pages in second part is equal to y according to the problem. According to the problem, x plus y is equal to 1382. Second part is 64 more than the first part. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. క్లియర్గా y ఇక్కడ సబ్జెక్ట్ లాగా ఉంది. సబ్జెక్ట్ లాగా ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయడం ఈజీ. సో కాబట్టి y వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. y ప్లేస్లో ఎంత రాయాలి? x ప్లస్ 64 ఈక్వల్ టు 1382. హౌ మెనీ x's? 2x ప్లస్ 64 గోస్ టు దట్ సైడ్, మైనస్ 64. 82లో 64 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంకొక 18 ఉంటుంది. సో x ఈక్వల్ టు 2 6 ఆర్ 12, 1 ఉంటుంది. 2 5 ఆర్ 10, 1 ఉంటుంది, 9 వస్తుంది. సో ఫస్ట్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? 659 పేజెస్ ఉంటాయి. సెకండ్ పార్ట్లో దీనికంటే ఒక 64 పేజెస్ మోర్ ఉంటాయి కాబట్టి 722 పేజ్, సో 23 పేజెస్ ఉంటాయి. ఇలా నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఫస్ట్ పార్ట్ 659, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ సెకండ్ పార్ట్ 723 అని కనుక ఫైనల్గా మనం రాస్తే ఈ ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది.